కామవరపుకోటలో శ్రీ లక్ష్మీ హైగ్రీవ పీఠంలోని లలిత అమ్మవారి భక్తులు ఘనంగా ఆషాఢం సారెను సమర్పించారు. పీఠం వ్యవస్థాపకులు సుదర్శన దుర్గబాబు ఆధ్వర్యంలో గుడిమెట్ల సత్యనారాయణ సత్యవతి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మెయిన్ రోడ్, సౌత్ మా సెంటర్, పాతూరు రోడ్ల మీదుగా పీఠం వరకు భక్తులు సారెతో ఊరేగింపుగా వెళ్లి లలిత అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ సందర్భంగా దుర్గబాబు మాట్లాడుతూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించారు తెలిపారు. పీఠం వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. యథాభాగం క్షీర సహిత కథలీఫల విశేష మధుర పదార్థ సహిత నారికేళ శకలాన్ సహిత ఓం దానిమ్మ ఫల సహిత కశ్మీర ఫల సహిత విశేష ఫలోపహార విశేష ప్రసాదాలు నివేదయామి. ఎవరు ఏమీ అతని అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా అమ్మను స్వీకరించమని చూపించండి. ఓం ప్రణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ప్రధానాయ స్వాహ, ఓం శమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. కూడిన షష్ఠి శుక్రవారం అంటే పంచమి శుక్రవారం వస్తే దాన్ని శ్రీ పంచమి అని చెప్పబడుతుంది ధర్మశాస్త్రంలో. శ్రీ పంచమి అంటే స్త్రీ అంటే మహాలక్ష్మి అమ్మవారు. అమ్మవారికి ప్రీతికరంగా ఉండేటువంటి పంచమి శ్రీ పంచమి అని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది. అటువంటి పంచమితో కూడినటువంటి షష్ఠి పర్వదినం ఇవాళ శుక్రవారం. అందున అమ్మవారికి ఇష్టపూర్వకంగా ఆషాఢ మాసం అనేటువంటిది చాలా విశేషంగా అమ్మ ఆస్వాదిస్తూ ఉంటుందిట. అంటే అమ్మ అంటే లలిత అమ్మవారి, మహాలక్ష్మి అమ్మవారి, దుర్గాదేవి అవ్వచ్చు. మనం చూస్తూ ఉంటారు, రోజు కూడా మనకి ఛానల్లో చూపిస్తున్నారు. కనకదుర్గ అమ్మవారికి రోజు కూడా కొన్ని వందల మంది, వేల మంది సారి పట్టుకు వస్తున్నారు. రోజు కూడా ఆషాఢ మాసం ప్రారంభమైన మొదటి నుంచి రోజు కూడా దుర్గాదేవికి విశేషంగా జరుగుతోంది. దానిలో భాగంగా మాకు ఈసారి గొప్ప అవకాశం మహాతల్లి మాకు అందించింది. రేపు 27వ తారీఖు అంటే రేపే, అది 28వ తారీఖు బ్రాహ్మణ పురోహిత సమాఖ్య తరపు నుంచి మన శ్రీనివాసరావు గారు దానికి గౌరవాధ్యక్షులు స్టేట్ వైడ్లో అయినా, అలాగే మన చిరంజీవి గారు కూడా. అయితే ఈ అవకాశము ఆ రోజు ఇంకెవరికీ కాదుట, కేవలం బ్రాహ్మణులు సంఘం ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ మొత్తము వారందరూ కూడా అమ్మవారికి అవాడ సారి సమర్పించే కార్యక్రమాన్ని ప్రత్యేకించి ఈవో గారు చక్కని జీవో జారీ చేశారు. మాకు రేపు ఎల్లుండ అంటే రేపు లేదు ఎల్లుండ మొత్తం బ్రాహ్మణ పురోహిత సమాఖ్యనే కాకుండా బ్రాహ్మణులు వారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అవాడ అక్కడ చేరుకుంటున్నారు. అవాడ దుర్గాదేవి అమ్మవారు, ఇంకో అమ్మవారు, మన గ్రామంలో 4-5 రకాల దేవతలు ఉన్నారు. అలాగే ప్రతి గ్రామంలో అనేక రకాల నామధేయాలతో విరాజిల్లుతుంది అమ్మ. అలా మొత్తం ఈ భూమి మీద 1,00,000 రూపాయలు ఉన్నాయి ఆ లలితాంబవారికి ఉద్భవించినటువంటివి. అటువంటిలో భాగంగా ఇవాళ అమ్మవారికి మనం విశేషమైన ఈ సారి అనే సమర్పణ కార్యక్రమం జరుగుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల వద్ద నగదు వసూలు చేసిన విషయంపై ఫిర్యాదులు అందడంతో విచారణ చేపట్టారు. కామవరపుకోట తణుకు డిగ్రీ కళాశాలలో పనిచేసి శాఖాపరమైన చర్యలలో భాగంగా ఉద్యోగం పోగొట్టుకున్న మహిళా అధ్యాపకురాలిపై విచారణ చేపట్టారు. పలువురు నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట భారీ మోసం చేయడంతో డిగ్రీ కాలేజ్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్ బాధితులతోనూ అధ్యాపకురాలతోనూ చర్చలు జరిపారు. నిరుద్యోగ బాధితుల నుండి డబ్బులు తీసుకున్నట్లు మహిళా అధ్యాపకురాలు ఒప్పుకుందని తెలిపారు. ఉద్యోగాల పేరిట మోసం చేసిన విషయంపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినట్లు జాయింట్ డైరెక్టర్ కు నివేదిక అందజేస్తామని రీజనల్ జాయింట్ డైరెక్టర్ శోభారాణి తెలిపారు. విషయం కాబట్టి కాలేజీకి సంబంధం లేదు. నా జాబ్ తీసేయడానికి మీకు అంటే ఇది లేదు. ఇది జాబ్ వేరు, ప్రొఫెషన్ వేరు, తర్వాత పర్సనల్ వేరు. నా పర్సనల్గా నేను చేసిన తప్పులకి నేను అంగీకరిస్తున్నాను. అది నేను తేల్చుకుంటాను. కానీ నా జాబ్ తీసేయడం తప్పు కాబట్టి తీసేసినందుకు దీనికి నేను సూసైడ్ చేసుకుంటున్నాను. నాకు చిన్న బాబు ఉన్నాడు. నాకు ఏదైనా అయితే మీరు చూసుకోండి అని ఒక సూసైడ్ నోట్ పెట్టి దానికి కారణం జాబ్ తీయడానికి కారణం పలానా అని పేర్లను మెన్షన్ చేసి దాన్ని సూసైడ్ నోట్ పెట్టిందండి. సో అది పెట్టేసరికి అది కొంచెం మాకు కాంట్రాక్ట్ లెక్చర్స్ ద్వారా మాకు వచ్చింది. అది చేస్తే అది చూసి మేము ఒక అమ్మాయి ప్రాణం వెళ్ళిపోతుంది. డీటెయిల్స్ అన్ని మాకు తెలియవు కదండి పూర్తిగా. కంప్లైంట్ అంతా మొత్తం ప్రిన్సిపల్స్ దగ్గర టోటల్గా రికార్డ్ అంతా ఉంది. వాళ్ళు సబ్మిట్ చేశారు. దాన్ని బేస్ చేసుకుని అమ్మాయికి రెన్యూల్ చేయడం జరగలేదు. సో దానివల్ల వచ్చి నేను అది ఎంతవరకు ఫ్యాక్ట్ అనేది నేను తణుకు ప్రిన్సిపల్ విజిట్ చేశాను. తణుకు ప్రిన్సిపల్తో మాట్లాడాను. అక్కడ డీటెయిల్స్ అని తీసుకున్నాను. అదే దాంట్లో ఇక్కడ కూడా కామవరపుకోట కాలేజ్ కూడా అమ్మాయి వర్క్ చేస్తుంది కాబట్టి అక్కడ కూడా వచ్చేసి డీటెయిల్స్ అనేది తీసుకున్నాను. యాజ్ పర్ ద కమిషనర్ ఆర్డర్స్ మాకు ప్రొసీడింగ్స్ వచ్చాయి. మీరు ఎంక్వైరీ చేయండి అని
ఎంక్వైరీ చేశాను. వీళ్ళ దగ్గర డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. వీళ్ళు చెప్పిన అమౌంట్ అంతా అమ్మాయి కూడా ఒప్పుకుంది. అమ్మాయి స్టేట్మెంట్ కూడా రికార్డ్ క్యాల్కులేట్ చేయలేదండి, రాసుకున్నాము. అది మళ్ళీ మీకు అంతా డీటెయిల్స్ మీకు చెప్తాము. సో అమ్మాయి మీరు పోలీస్ వారికి కంప్లైంట్ ఇచ్చారండి, మీరు తెలియజేశారా? ఇచ్చేసాము. అంటే ఇప్పుడు ఆవిడ సూసైడ్ చేసుకుంటానని చెప్పింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 2 కాలేజ్ తరఫున ఇచ్చేసాం. అది కూడా కమిషనర్ ఆర్డర్స్ ఇచ్చాయండి. ఎందుకంటే ఇటువంటి నోట్ ఉన్నప్పుడు మనం పోలీసులకు తెలియజేయడం మంచిదని చెప్పేసి 2 కాలేజీల తరఫున కూడా మనం ఇచ్చేసాం. తణుకులో కూడా చేసిందండి ఇవిడ, తణుకులో కూడా చేసింది. ఇప్పుడు ఈ బాధితులకు మీరు చెప్పే సందేశం ఏంటండి? బాధితులకు ఏంటి, ఇప్పుడు ఇదంతా నేను రికార్డ్ చేసుకున్నానండి. ఇప్పుడు సందేశం అంటే నాకు డెసిషన్ నేను తీసుకునే లేదు, వీళ్ళందరి దగ్గర తీసుకునే ఇన్ఫర్మేషన్ ఒక రిపోర్ట్లో నేను మొత్తం అన్ని జతపరిచి కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాను. ఆల్రెడీ ఆమెకైతే జాబ్లో కంటిన్యూషన్ లేదు, మనం రెన్యూల్ చేయలేదు. సో నెక్స్ట్ ఏం చేస్తారు అనేది, ఎందుకంటే తను బయట దాకా వెళ్ళిపోయింది. కంప్లైంట్ చేశారు, పోలీస్ కంప్లైంట్ కూడా చేసేసాం. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా చాలామంది ఎఫ్ఐఆర్ ఫైల్స్ చేశారట. సో ఆ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. డెసిషన్ వాళ్ళ చేతిలో ఉంటుంది, నేనైతే ఏం చేయలేను. కమిషనర్ గారికి సబ్మిట్ చేస్తాను. మేము కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంతా పోలీస్ వాళ్ళ చేతిలో ఉంది. కమిషనర్ గారి చేతిలో డెసిషన్ పెట్టేసారు. రిపోర్ట్ సబ్మిట్ చేశాక సార్ ఆదేశాలు అనుసారం ఏం చేయాలంటే నేను చేస్తాను. మరి బాధితులు ఎంతమంది ఉన్నారండి? ఆవిడని పంపించేశారు, ఎందుకని ఆవిడ వెళ్ళిపోయారు? నేను పంపించలేదండి, వీళ్ళు కూడా పంపించుకున్నాను. ఎంతమంది కంప్లీట్ చేశారు? కంప్లైంట్స్ ఎంతమంది వచ్చారు ఈ రోజు? నెంబర్ చెప్పండి. డిగ్రీ కాలేజీలో పనిచేసే హర్షవర్ధని అనే అమ్మాయి మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పేద అంతకంటే మధ్యతరగతి మహిళల్ని వాళ్ళ క్లాస్మేట్స్ అయిన వాళ్ళని గెట్ టుగెదర్ అనే పార్టీలు ఏర్పాటు చేసి, నా పొజిషన్ అక్కడ చాలా బాగుంది, మీ అందరూ చాలా పరిస్థితులు బాగోలేవు, ఒక్కొక్కళ్ళు ఈ డబ్బు తెస్తే నా రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు రెడీగా ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఉన్నాయి, మీకు 10 డేస్లో మీకు ఆన్సర్ చేస్తాము, ముందు 2 లక్షలు ఇచ్చినా 3 లక్షలు ఇచ్చినా పర్లేదు, మీకు 45,000, 56,000, 60,000 జీతాలు పడతాయి, మీ రిమైనింగ్ పేమెంట్ అది మంత్లీ ఈఎంఐలు కట్టుకోవచ్చు, మీ లైఫ్ మారుతుందని చెప్పేసి కామర్లకోట లొకేషన్లో సుమారు 30 నుంచి 35 మంది దగ్గర నుండి 25,000 లగాయితూ దగ్గర 15 లక్షల వరకు వసూలు చేసిందండి. ఇది దశాబ్ద కాలంగా సాగుతుంది. అయితే భరించలేని కొంతమంది వాళ్ళు తడికిలపూడి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కామర్స్ లెక్చరర్గా పనిచేస్తున్న హర్షవర్ధన్ అనే ఆవిడ ఎంప్లాయ్మెంట్ని ప్రొవైడ్ చేస్తానని చెప్పి చాలామంది దగ్గర ఆవిడ డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆశతో ఉన్నవాళ్ళు కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆవిడకి డబ్బులు ఇచ్చి ఆ ఎంప్లాయ్మెంట్ మీద ఆశ పెట్టుకుని ఆవిడకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అది సుమారుగా ఒక 20 మంది పైనే ఉన్నారు వాళ్ళు. ఈవిడ వీళ్ళ దగ్గర నుంచి సుమారుగా ఒక 18 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకుని మోసం చేసింది. కాబట్టి బాధితులకి న్యాయం చేసి వాళ్ళకి ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్ గారు వచ్చారు. కాబట్టి ఆవిడ కూడా దయచేసి వీళ్ళందరికీ న్యాయం చేసి వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించి ఆవిడ మీద తగు చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇవి జరగకుండా కట్టడి చేయాలి. ఇది మేము కోరుకునేది. కామవరపుకోట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జాతీయ నాణ్యతా ప్రమాణాల కమిటీ శుక్రవారం పరిశీలన చేసింది. కమిటీలో బృంద సభ్యులు డాక్టర్ నిశాంత్ హార్ది, డాక్టర్ ఎంఎస్ ఆనంది సత్యకుమార్లను ఆసుపత్రిలో ఘనస్వాగతం పలికారు. ఆసుపత్రిలో పలు విభాగాలను, ఆసుపత్రి పరిసరాలను కమిటీ సభ్యులు పరిశీలన చేశారు. ఈ కమిటీ కేంద్ర పరిధిలో ఉంది. ఈ కమిటీ ఆసుపత్రుల్లో రోగులకు చేస్తున్న వైద్య సేవలు, ఆరోగ్య సంరక్షణకు చేపడుతున్న చర్యలు, ఆసుపత్రుల్లో ఉన్న సదుపాయాలను, వాటి పనితీరును, నాణ్యతను పరిశీలన చేసి అంచనా వేయటం, కేంద్రానికి నివేదించడం ద్వారా ఆసుపత్రికి గుర్తింపు పత్రాన్ని ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆసుపత్రిలో అన్ని విభాగాలను ఎన్క్యూఏఎస్ టీం క్షుణ్ణంగా పరిశీలన చేశారు. ప్రాథమిక ఆసుపత్రి వైద్యులు కుమార్, ఆసుపత్రి సిబ్బంది, ఆశా వర్కర్లకు, అలాగే అన్ని విభాగాలలోని సిబ్బందికి ఎన్క్యూఏఎస్ టీం సభ్యులు పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.